నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలో శ్రీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా భక్తులు శరభ అంటూ అగ్నిగుండాలు దాటారు. అగ్నిగుండాల మహోత్సవంలో నడిచిన వారికి శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇస్తాడని ప్రతీతి. ఈ నెల 10వ తేదీన స్వామివారి కళ్యాణంతో ప్రారంభమైన వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు భక్తులు అగ్నిగుండాల ప్రవేశంతో ఘనంగా ముగిశాయి. బ్రహ్మోత్సవాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. కొత్తకొండ మండలం భీమదేవరపల్లి జిల్లా హన్మకొండ ఈ దేవాలయము జనవరి వచ్చిందంటే అందరూ ఎప్పుడు కొత్తకొండ పోవాలనే ఆరాటము, తొందరగా పోయి మొక్కులు పెట్టాలని భక్తిభావంతో వచ్చి మొన్న 10వ తారీఖు కళ్యాణం నుండి నవాన్నిక సేవాగమ ప్రకారంగా కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా ఈరోజు అగ్నిగుండాల కార్యక్రమం వరకు ఈ యొక్క భక్తితోటి కొత్తకొండ వీరన్న దేవాలయము మన వీరన్న ఆశీస్సులు సమేత భద్రకాళీదేవి ఆశీస్సులు అందరికీ ఉండాలని ఎంతో ఆదృత భక్తిభావంతో తమ శక్తి కొలది మొక్కిన మొక్కులన్నీ వీరన్నకు ఒప్పజెప్పి కోడెలు కట్టేసిర్రు, గుమ్మడికాయలు ఒప్పజెప్పిర్రు, కూరమీసాలు సమర్పించారు. స్వామికి అభిషేకము, కుంకుమార్చన, ఉండిలలో కానుకలు మరియు దేవాలయ అభివృద్ధిలో భాగస్వాములై గౌరవనీయులు పెద్దలు మంత్రివర్యులు ట్రాన్స్పోర్ట్ మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో వారి సూచన మేరకు అన్ని శాఖలు మరి అందరూ అధికారులు శ్రీ వీరభద్రస్వామి మెయిన్ మొదగాలి. ఎందుకంటే దేవాదాయ శాఖకు అనుసంధానంగా ప్రజలను రక్షించుట గురించి పోలీస్ శాఖ వారు ఎనలేని సహాయ శాఖలు అందించడం జరిగినది. వారు రాత్రి ప్రగలు కాదనకుండా మరి చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, తాతలు, అమ్మలు అందరూ ఎలాంటి ఇబ్బంది పడకుండా ఎట్లయితే వారి ఇంటి నుండి కొత్తకొండకు రావాలని వచ్చారో ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా పెద్ద జాతర కాబట్టి చిన్నది ఏమన్నా వారికి ఇబ్బంది ఉన్నా కూడా వారు భక్తి మార్గాన్ని ఎంచుకుంటారు కాబట్టి కొత్తకొండ జాతర కాబట్టి ఈరన్న ఆశీస్సులు ఉంటారు కాబట్టి ఒక్క కార్యక్రమం గారు భగవంతుని కార్యక్రమం కాబట్టి అందరూ వచ్చి సంతోషంగా వెళ్ళటం జరిగింది. ఈరోజు ఉదయం ఆ 4 గంటల ప్రాంతంలో స్వామివారి అగ్నిగుండాల కార్యక్రమము కొనసాగించి దిగ్విజయంగా మరియు ఈ యొక్క వరంగల్ జిల్లా సిపి గారు, ఏసీపీ గారు మరియు ఎల్కతూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు, బిందులపల్లి సబ్ ఇన్స్పెక్టర్ గారు మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యనిర్వాహకాధికారి గారు పి కిషోర్ రావు గారు ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ సిఎఫ్ఓ మేడం శ్రీమతి సునీతా మేడం గారి ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ, జడ్పీ చైర్మన్ గారు, ప్రజాప్రతినిధులు, అధికారులు, అనాధికారులు అందరూ తమ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ప్రతి ఒక్కరూ సహాయశాఖలు అందించి ఈ జాతర మన ఒక్కరిది కాదు, ఎవరిదో కాదు, కొత్తకొండ వీరన్న భద్రకాళి సమేత భగవంతుని కార్యక్రమము అందరి సహకారంతో దిగ్విజయంగా ఈ రోజు వరకు అగ్నిగుండాల కార్యక్రమం తంతుతోటి ముగియడం జరిగినది. సాయంకాలం స్వామివారి ఊరేగింపుతోటి పూర్తి కార్యక్రమం నవాన్నిక కార్యక్రమం ఈరోజు సాయంత్రం వరకు అయిపోతుంది కాబట్టి అందరూ జాతరకు వచ్చారు కాబట్టి భగవంతుని ఆశీస్సులు పొంది సుభిక్షంగా ఎల్లకాలము సర్వేజన సుఖినో భవంతు శుభం భూయాత్ అందరూ మంచిగా ఉండాలని కోవడం జరుగుతున్నది. అందరికీ దివ్య ఆశీర్వచనములు. దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ వీరభద్రస్వామి దేవస్థానం కొత్తకొండ గ్రామం భీమదేవరపల్లి మండలం హన్మకొండ జిల్లా యందు 2024 సంవత్సరం సందర్భంగా జరిగిన బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొన్న 10వ తారీఖు కళ్యాణ మహోత్సవంతో ప్రారంభమై ఈరోజు 18వ తారీఖు గురువారంతో అగ్నిగుండాలతో ఇట్టి బ్రహ్మోత్సవాలు ముగిసినాయి. ఇట్టి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బ్రహ్మోత్సవాల్లో అత్యంత వైభవంగా నిర్వహించబడినవి. ఇట్టి బ్రహ్మోత్సవాలు 4వ తారీఖు నాడు కోఆర్డినేషన్ మీటింగ్లో మన స్థానిక శాసనసభ్యులు, మంత్రివారులు పొన్నం ప్రభాకర్ గారి ఆదేశానుసారం అన్ని శాఖల అధిపతులు 18 శాఖల నుంచి అధిపతులు హాజరైనారు. వారి సూచన మేరకు అన్ని రకాల సదుపాయాలు, అన్ని రకాల సౌకర్యాలు కల్పించబడినవి. ఎవరికి వచ్చే భక్తులకు ఎవరికి ఎలాంటి ఆటంకం కలగకుండా అన్ని ఏర్పాటు చేయబడినవి. మరి ఈ 9 రోజుల కార్యక్రమంలో ఏ చిన్న సంఘటన జరగకుండా అన్ని కార్యక్రమాలు పోలీస్ సిబ్బంది గారు కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, ఆరోగ్య శాఖ కానీ, దేవాదాయ శాఖ గారు కానీ అన్ని ఏర్పాటు చేసినాం. ఇటు బ్రహ్మోత్సవాలు సంతోషంగా ముగిసినాయి. ఈ రోజుతో అగ్నిగుండాలతో ముగిసినవి. సాయంత్రం గ్రామ పర్యటన సందర్భంగా గ్రామ పర్యటన జరిగిన తర్వాత తదుపరి ఇటు బ్రహ్మోత్సవం ముగుస్తాయి.